హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే డిసెంబర్ మంత్ మీకు ఎలా ఉండబోతుంది. కెరియర్ వైజ్, రిలేషన్‌షిప్ వైజ్, ఫైనాన్షియల్లీ అండ్ మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి ఇవన్నీ డీటెయిల్‌గా చూద్దాం. ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయితే ఐయామ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది. ఆ స్క్రీన్ స్టార్టింగ్‌లో నెంబర్ డిస్‌ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి. మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా వేరే వాళ్ళకి రికమెండేషన్స్లోకి వెళ్తుంది. ఈ వీడియో అన్ని రాసుల వాళ్ళకేనండి. సో డిసెంబర్ మంత్ మీకు ఎలా ఉండబోతుంది చూద్దాం. అండ్ మీ ఎనర్జీ ఎలా ఉంటుంది డిసెంబర్ మంత్లో. చారియట్, వావ్. అండర్ ద డెక్ 7 of Wands. వావ్. ఐ థింక్ మీకు డిసెంబర్ మంత్లో ఎలాంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వచ్చినా మీరు గివ్ అప్ ఇవ్వరు. అది కెరియర్ అవ్వండి, రిలేషన్షిప్ అవ్వండి, ఎలాంటి సిచ్యువేషన్ అవ్వనివ్వండి, మీరు ముందుకే వెళ్తారు. ఖచ్చితంగా వెరీ వెరీ పాజిటివ్ కార్డ్స్. బికాస్ ఆపోజిట్ సిచ్యువేషన్స్ ఎవరికైనా వస్తాయి. ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ మనుషుల్ని ఎక్కడి వరకైనా తీసుకెళ్తాయి. బట్ ఆ సిచ్యువేషన్స్ తట్టుకొని ఓవర్కమ్ చేయగలిగేది చాలా కొద్ది మంది మాత్రమే. సో అందులో మీరు ఉన్నారు. బికాస్ చారియట్ విత్ 7 of Wands. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మీరు ముందుకే వెళ్తారు. చారియట్ అంటే స్లోగా అయినా పర్లేదు, బట్ మీరు గివ్ అప్ ఇవ్వరు, ముందుకు వెళ్ళడానికే చూస్తారు. అండ్ 7 of Wands అంటే మీ గురించి మీరు స్టాండ్ తీసుకుంటారు. ఒకవేళ మీది తప్పు లేదు అంటే మీరు ఎక్కడి వరకైనా వెళ్తారు. ఓకే. ఒకవేళ మీరు తప్పు ఉందన్నా మీరు సారీ చెప్పడానికి వెనకడుగు వేయరు. అట్ ద సేమ్ టైం తప్పు లేదు అంటే మీ గురించి మీరు స్టాండ్ తీసుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు. సో ఈ మంత్ మీరు ఒక వారియర్ అనమాట. ఎనర్జీ, ప్రెజెంట్ ఎనర్జీ ఇది చారియట్. వావ్. వారియర్ ఎనర్జీ. మీ గురించి మీరు స్టాండ్ తీసుకుంటారు అండ్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ముందుకు వెళ్తారు. వావ్. ఎందుకు వారియర్ వచ్చింది ఇప్పుడు చెప్తాను. నాకు ఇప్పుడు అర్థమైంది కార్డ్స్ చూడగా. కింగ్ ఆఫ్ వీల్స్, 5 of Cups అండ్ 4 of Cups. సో ఇక్కడ కింగ్ ఆఫ్ వీల్స్ ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఒక స్టెబిలిటీ కోసం ట్రై చేస్తున్నారు. అది కెరియర్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు. మనీ వైజ్ కూడా మీకు స్టెబిలిటీ లేదు. బట్ మీకు స్టెబిలిటీ కావాలి అని చాలా గట్టిగా కోరుకుంటున్నారు. ఇంకెన్నాళ్ళు ఈ బాధలు, నాకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలి, లేదా నాకు ఈ శాలరీ సరిపోవట్లేదు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, ప్రమోషన్ కోసం ఆలోచించడం, లేదా జాబ్ చేంజ్ కోసం ఆలోచించడం. బట్ మీరు ఆలోచిస్తున్నారు. బట్ మీకు సిచ్యువేషన్స్ అన్ని ఛాలెంజింగ్గా ఉంటాయి డిసెంబర్ మంత్లో. 5 of Cups అండ్ 4 of Cups. ఛాలెంజింగ్గా ఉంటాయి అనే కన్నా మీరు దాన్ని ఛాలెంజింగ్గా చేసుకుంటారు. బికాస్ 5 of Cups అంటే ఎక్కువగా పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయిపోయిన దాని గురించి ఆలోచించకండి. సో ఎప్పుడైతే మీరు జరిగిపోయిన దాని గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటారో, మళ్ళీ మళ్ళీ అలాంటి సర్కమ్స్టాన్సెస్ ఆర్ అలాంటి సిచ్యువేషన్స్ని మీరు అట్రాక్ట్ చేస్తారు మీ లైఫ్లోకి. అదే మేనిఫెస్టేషన్. సో మనం ఏదైతే పదే పదే ఆలోచిస్తూ ఉంటామో అన్కాన్షియస్గా ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ అలాంటి సిచ్యువేషన్సే మీ లైఫ్లోకి మీరు అట్రాక్ట్ చేస్తారు. సో 5 of Cups ఇక్కడ మీకు మెసేజ్ ఏంటంటే మీరు పాస్ట్ గురించి ఆలోచించకండి. ఓకే. ఇక్కడ మీరు ఆలోచిస్తారని వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు రీడింగ్ చూడడం వల్ల మీరు ఏం నేర్చుకోవాలి అంటే, మీకు ఎప్పుడైనా సరే కూర్చుని అదే పనిగా పాస్ట్ గురించి ఆలోచించాలి అనిపిస్తున్నప్పుడు మీరు దాని నుంచి బయటికి రావడానికి ఏదో ఒకటి చేయండి. లైక్ ఫ్రెండ్స్తో మాట్లాడటమో, ఫ్యామిలీతో మాట్లాడటమో, ఏదో వర్క్లో ఉండడమో. బట్ పాస్ట్ గురించి ఆలోచించొద్దు. ఆలోచిస్తే మీరు స్టక్ అయిపోతారు. ఇక్కడ మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో స్టెబిలిటీ, అది రిలేషన్షిప్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, దాని మీద మీరు ఫోకస్డ్గా ఉండలేరు. సో రిలేషన్షిప్ వైజ్ కూడా ఓకే. మీరు ఇప్పుడు సఫరింగ్లో ఉంటే హీల్ అవ్వడానికి ట్రై చేయండి. బికాజ్ మీ వంతు మీరు ఇచ్చారు, బట్ వర్కౌట్ అవ్వలేదు. అలాగని చెప్పి మీరు ఏడుస్తూ కూర్చోవడం వల్ల ప్రయోజనం లేదు. ఒక రోజు 2 రోజులు దెన్ మీరు మీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకే, ఇది ఈజీ కాదు, బట్ రోజు కొద్ది కొద్దిగానే హీల్ అవ్వాలి.
అదర్వైజ్ ఇది మెంటల్‌గా మిమ్మల్ని చాలా చాలా డిస్టర్బ్ చేస్తుంది. చూడండి ఈ కార్డ్‌లో పర్సన్ ఎలా ఉన్నారు. వెరీ వెరీ సాడ్ ఎనర్జీ. హెవీ ఎనర్జీ. సో, అందుకే ఇది మీకు ఛాలెంజింగ్ సిట్యుయేషన్. ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్తారు. అందుకే చారియట్ 7 ఆఫ్ వాండ్స్ వచ్చింది. బట్ ఇక్కడ మెసేజ్ కూడా తీసుకుంటే మీరు ఇంకా ఈజీగా ముందుకు వెళ్ళగలరు మీ లైఫ్‌లో. అండ్ 4 ఆఫ్ కప్స్. సో, మీకు ఆపర్చునిటీస్ లేవు, నాకు రావు, ఏ ఆపర్చునిటీస్ అని అనుకుంటారు. బట్ కాదు. మీరెప్పుడూ మిస్ అయిపోయిన ఆపర్చునిటీస్ కోసం ఆలోచిస్తారు. అండ్ డిసెంబర్‌లో కూడా అది జరుగుతది. సో, అది చెయ్యకండి. మిస్ అయిపోయిన ఆపర్చునిటీస్ అయిపోయినాయి. బట్ ఇక్కడ మీకు ఇంకా ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ మీరు అటెన్షన్ పే చేయట్లేదు. ఓకే. మనం ఎక్కడైతే కాన్సంట్రేషన్ చేస్తామో అదే మనకి అంటే అదే మనకు కనిపిస్తాయి. బట్ మీరు ఇక్కడ జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం వల్ల దాని గురించే మీ మైండ్‌లో ఎక్కువ ఆలోచనలు తిరుగుతున్నాయి. బట్ ఇక్కడ మీకున్న ఆపర్చునిటీస్ ఈ 2 కప్స్ చూడండి. ఇవి మీకు ఆపర్చునిటీస్. ఈట్ల మీద మీరు అటెన్షన్ పే చేయట్లేదు. అటెన్షన్ పే చేయనప్పుడు మీకు ఆపర్చునిటీస్ చాలా చిన్న ఆపర్చునిటీస్ కింద లేదా గ్రాంటెడ్ ఆపర్చునిటీస్ కింద కనిపిస్తాయి. సో, ఫస్ట్ మీరు జరిగిపోయిన దాని గురించి వదిలేసి ఇప్పుడు మీకు ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఇప్పుడు మీ కెరియర్‌లో నెక్స్ట్ లెవెల్ ఏంటి? ఉన్న ఆపర్చునిటీస్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి? అనే దాని మీద కాన్సంట్రేషన్ చేయండి. ఓకే. సో, 4 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ కప్స్ అండ్ ఎమోషనల్‌గా కూడా మీరు చాలా చాలా వీక్‌గా ఉన్నారు లేదా చాలా సెన్సిటివ్‌గా ఉన్నారు. సో, మీరు మిమ్మల్ని చాలా స్ట్రాంగ్ చేసుకోవాలి. యెస్, చేసుకుంటారు కూడా. బికాజ్ 7 ఆఫ్ వాండ్స్ అంటేనే అది ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా ముందుకు వెళ్ళడం. సో, డిసెంబర్ మంత్‌లో మీకు చేయాల్సింది ఏంటంటే పాస్ట్ గురించి ఆలోచించకూడదు. ప్రెజెంట్‌లోనే ఉండండి. మీకున్న ఆపర్చునిటీస్ మీద కాన్సంట్రేషన్ చేయండి. దెన్ అప్పుడు ఖచ్చితంగా మీకు ఇక్కడ స్టెబిలిటీ అనేది వస్తది. మీ జాబ్ ఆర్ కెరియర్ ఏదైనా సరే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తారు. ఓకే. అండ్ ద మూన్, జడ్జ్‌మెంట్ అండ్ 2 ఆఫ్ సోర్డ్స్. ఓవర్ థింకింగ్. మూన్ అంటే ఓవర్ థింకింగ్. లేనిది ఉన్నది, ఉన్నది లేనిది ఊహించుకుని ఆలోచించడం, ఇల్యూజన్స్ క్రియేట్ చేసుకోవడం డిసెంబర్ మంత్లో ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో, ఓవర్ థింకింగ్ చేస్తున్నాను అనిపిస్తే దాన్ని కట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ద మూన్ అంటే కూడా ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. అంటే మనకు ప్రతి మనిషికి ఒక ఇంట్యూషన్ ఉంటుంది లోపల. సో, మీరు ఆలోచించేటప్పుడు మీ లోపల మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అని వినండి. ఏదైనా ఒక విషయం గురించి డెసిషన్ తీసుకునేటప్పుడు ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు కూర్చోండి వితౌట్ ఫోన్. మీ పక్కన ఎవరు లేకుండా. దెన్ మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అబ్జర్వ్ చేయండి. బికాజ్ ఇక్కడ ఇంట్యూషన్ ఫాలో అవ్వండి. అప్పుడు మీకు జడ్జ్‌మెంట్, ఒక క్లారిటీ వస్తుంది. సో, డిసెంబర్ మంత్లో మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి. బట్ మీకు క్లారిటీ లేదు, ఏం చేయాలో తెలియడం లేదు అన్నప్పుడు మీరు మీ ఇంట్యూషన్ ఒకసారి వినండి. మీకు క్లారిటీ వస్తది. బికాజ్ జడ్జ్‌మెంట్ అంటే అప్పుడు మీరు ఒక డెసిషన్ తీసుకోగలరు. బికాజ్ ఇక్కడ 2 ఆఫ్ సోర్డ్స్ అంటే చూడండి ఇక్కడ మీకు 2 నిర్ణయాలు తీసుకోవాలి. బట్ ఏం తీసుకోవాలో తెలీదు. మీరు మధ్యలో ఉన్నారు. సో, యూనివర్స్ డైరెక్ట్ మెసేజ్ ఇక్కడ. సో, మీ ఇంట్యూషన్ నమ్మండి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్తే డెసిషన్ తీసుకున్నాను, వాళ్ళు చెప్తే డెసిషన్ తీసుకున్నాను. నో, ఇది మీ లైఫ్. మీ లైఫ్‌లో ఎప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ ఎప్పుడు మీరే తీసుకోవాలండి. బికాజ్ రేపొద్దున్న ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా మీకు రిగ్రెట్ ఉండదు. లేదు వీళ్ళు చెప్పారని తీసుకున్నాను, ఇప్పుడు నా లైఫ్ ఇలా అయిపోయింది అని వేరే వాళ్ళు ఏదైనా చెప్పిన తర్వాత వాళ్ళ డెసిషన్ మీద మీరు స్టిక్ అయితే రేపొద్దున రిగ్రెట్ ఫీల్ అవుతారు ఖచ్చితంగా. బికాజ్ మనం ఏం చేసుకున్నా బాధ అనిపించదు. బట్ ఎదుటి వాళ్ళు మంచిగా చెప్పినా, వాళ్ళు చెప్పిన తర్వాత మనకు చెడు జరిగితే వాళ్ళని మనం బ్యాడ్‌గానే ట్రీట్ చేస్తాం. అది హ్యూమన్ నేచర్. సో, అందుకే మీ లైఫ్‌లో ప్రీషియస్ డెసిషన్స్ ఏదైనా ఉన్నాయి, ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏమైనా తీసుకోవాలి అంటే అది మీకు మీరే 100% రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరే డెసిషన్ తీసుకోవాలి. ఇక్కడ యూనివర్స్ అదే చెప్తుంది. సో, రిలేషన్‌షిప్ వైస్ కూడా మీకు చాలా స్ట్రగ్లింగ్ కనిపిస్తున్నాయి. చాలామంది ఇక్కడ సెపరేషన్‌లో ఉన్నట్టు కనిపిస్తున్నారు నాకు. మీరేమని ఫీల్ అవుతున్నారంటే రిలేషన్‌షిప్ వైస్ నేను 100% ఇచ్చాను. బట్ ఎందుకు మేము విడిపోయాము? మీకు పదే పదే ఆ పర్సన్ గుర్తు రావడం, ఆ పర్సన్ గురించి ఆలోచించడం లాంటివి చేస్తున్నారు. బికాజ్ 4 ఆఫ్ కప్స్. బట్ మీకు వేరే ఆపర్చునిటీస్ ఉన్నాయి. వేరే పర్సన్స్ కూడా మీకు ఉన్నారు. లైక్ లేరు అనుకుంటే ఒక న్యూ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా. బట్ న్యూ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చి మళ్ళీ మీరు ఇంకో న్యూ పర్సన్ మీ లైఫ్‌లోకి ఆహ్వానించే ముందు ఫస్ట్ మీరు హీల్ అవ్వాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ హీల్ అవ్వకపోతే మళ్ళీ కొత్త రిలేషన్‌షిప్‌లో అయినా సేమ్ ప్రాబ్లమ్స్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. హీలింగ్ అనేది రిలేషన్‌షిప్ కావచ్చు, కెరియర్ కావచ్చు, మనీ కావచ్చు, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఎవరైనా యాంగ్జైటీ, డిప్రెషన్, ఓవర్ థింకింగ్ ఇవన్నీ ఉంటే మెడిటేషన్ లాంటివి చేయండి. మీకు చాలా యూస్‌ఫుల్ అవుతాయి. అండ్ మీ రిలేషన్‌షిప్ వైస్‌లో మీరు ఇక్కడ మూవ్ ఆన్ అవ్వాలనుకున్నా అవ్వలేని పరిస్థితులు అయితే ఉన్నారు. ఒకవేళ మళ్ళీ కలుస్తామేమో, మళ్ళీ ఇంకొకసారి ఆలోచించి డెసిషన్ తీసుకుందాం. చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు.
బికాజ్ మీరు మీ 100% ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఈ సెపరేషన్ అన్న పెయిన్ మీరు తీసుకోలేకపోతున్నారు. ఇక్కడ మీరు వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలా అనే ఒక సిచ్యువేషన్లో ఉండిపోయారు. సో డిసెంబర్ మంత్లో అసలు మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో చూద్దాం. అండ్ ఎవరికైనా ఇయర్లీ రీడింగ్స్ కావాలి అనుకుంటే, అంటే మీకు ఇయర్లీ ఎలా ఉంటుంది కెరియర్ వైజ్, రిలేషన్షిప్ వైజ్, మీరు అప్రోచ్ అవ్వచ్చు. వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. సో ఇయర్లీ రీడింగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరికైనా కావాలంటే రీడింగ్స్ తీసుకోవచ్చు, బట్ మనీ అయితే పే చేయాలి. సో 8 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ వాండ్స్ అండ్ డెత్ కార్డ్ అండ్ 2 ఆఫ్ కప్స్. ఖచ్చితంగా ఇక్కడ రైట్ నౌ మీ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న అవుట్కమ్ అయితే పాజిటివ్గానే కనిపిస్తుంది. రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే ఉంది. సో ఎవరైతే రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది, ఇంక ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు అనుకున్నారో, ఖచ్చితంగా ఇక్కడ రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ఆర్ మీరు ఆల్రెడీ సెపరేట్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది, మీ పర్సన్ మూవ్ ఆన్ అయిపోయారు, బట్ మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు అనే పొజిషన్లో ఎవరైనా ఉంటే, మీకు డిసెంబర్ మంత్లో మీకు ఇంకొక పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ పర్సన్ మీ సోల్మేట్. సో మీరు అప్పుడు ఫీల్ అవుతారనమాట, ఏది జరిగినా నా మంచికే జరిగింది, నా లైఫ్లోకి నాకు తగ్గ పర్సన్ వచ్చారు. సో రిలేషన్షిప్ని చాలా సీరియస్గా తీసుకునే పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఖచ్చితంగా. అండ్ ఇది ఒక మీకు ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ లాగా ఉంటుంది. సో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో, వెరీ రీసెంట్ సెపరేషను, వాళ్ళకి రీయూనియన్ అయ్యే అవకాశం ఉంది. బట్ సెపరేట్ అయిపోయి చాలా డేస్, మంత్స్ అయిపోయింది, అసలు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నాము, ఆల్రెడీ ఒకరు మూవ్ ఆన్ అయిపోయారు అనుకుంటే, మీ లైఫ్లోకి ఇంకో పర్సన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది, న్యూ పర్సన్. ఆ పర్సన్ మీరు సోల్మేట్ అని ఫీల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అండ్ సోల్మేట్ కూడా. సో ఓవరాల్గా యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం. ద వరల్డ్, 8 ఆఫ్ వాండ్స్ అండ్ 5 ఆఫ్ సోర్స్ అండ్ 7 ఆఫ్ కప్స్. సో కన్ఫ్యూజన్ వద్దు. ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకుని డెసిషన్ తీసుకోండి. డిసెంబర్ మంత్లో మీకు చాలా ఆపర్చునిటీస్ అండ్ ఆప్షన్స్ అయితే రాబోతున్నాయి. బట్ ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించండి. అండ్ 5 ఆఫ్ సోర్స్. సో ఒక్కొక్కసారి నా అనుకున్న వ్యక్తుల మీద కూడా మీరు పోటీ పడాల్సి వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనసుకు తీసుకోవద్దు. సమ్టైమ్స్ మనం ఆపలేము అలాంటి వాటిని. అండ్ 8 ఆఫ్ వాండ్స్, మీ లైఫ్ ముందుకు వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అన్ని విధాల కెరియర్, రిలేషన్షిప్ వైజ్ ఒక గుడ్ న్యూస్ వినే సూచన కూడా కనిపిస్తుంది. అండ్ ద వరల్డ్, ఇక్కడ యూనివర్స్ మీకు పర్టికులర్గా ఇస్తున్న మెసేజ్ ఏంటంటే, మీతో మీరు కొంచెం టైం స్పెండ్ చేయండి, మీలో మీరు చూడండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది మీ లైఫ్ గురించి. సో ఎనర్జీ ఒరకల్ మెసేజెస్ చూద్దాం. ఆల్ టైడ్ అప్. సో ఎవరైతే సిచ్యువేషన్స్ అని మీకు అనుకూలంగా లేవు అనుకుంటారో, అది టెంపరీయే. ఖచ్చితంగా మీ సిచ్యువేషన్స్ అనేవి మీకు అనుకూలంగా మారుతాయి. అండ్ ద వరల్డ్, అగైన్ ద సేమ్ మెసేజ్, మీతో మీరు కొంచెం టైం అయితే స్పెండ్ చేయండి. ఇదే మెసేజ్ 2 సార్లు వచ్చింది. సో అప్పుడు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, దానికి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి సొల్యూషన్ కావాలి అనేది మీకు తెలుస్తుంది. అండ్ అటాచ్మెంట్, మీలో ఎవరైనా కొన్ని సిచ్యువేషన్స్ కానీ పర్సన్స్ కానీ అటాచ్ అయి ఉంటే, అటాచ్మెంట్ అన్నది అంత మంచిది కాదు. దాని నుంచి బయటికి రావడానికి అయితే ట్రై చేయండి. నథింగ్ విల్ కమ్ ఆఫ్ ద సిచ్యువేషన్. సో కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, మీరు ఎంత ట్రై చేసినా ఆ సిచ్యువేషన్ అలాగే ఉంటుంది, దాంట్లో ఎటువంటి చేంజ్ రావట్లేదు, లేదా పర్సనల్ ఎటువంటి చేంజ్ రావట్లేదు అంటే, అలాంటి సిచ్యువేషన్ని యూనివర్స్కి వదిలేయండి, సరెండర్ చేసేయండి. అండ్ బ్రింగ్ లవ్ ఇన్ టు ద సిచ్యువేషన్, న్యూ మూన్ ఇన్ అక్వేరియస్. సో మీరు ఏదైనా ఒక ఎస్పెషల్ రిలేషన్షిప్ వైజ్లో మీరు మీ పర్సన్తో మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడండి. బికాస్ సమ్టైమ్స్ కమ్యూనికేషన్ అనేది రిలేషన్షిప్ని మేక్ చేస్తుంది, బ్రేక్ చేస్తుంది. సో రిలేషన్షిప్లో కమ్యూనికేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అండ్ డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్డ్ యూ బ్యాక్. చూడండి, పాస్ట్ గురించి ఆలోచించద్దు. బికాస్ మీరు పాస్ట్ గురించి ఆలోచిస్తే ఫ్యూచర్ అండ్ ప్రెజెంట్లో ఉండరు. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కేన్సర్, స్కార్పియో అయి ఉండొచ్చు, వాటర్ సైన్ ఎస్పెషల్లీ పైసిస్, ఆర్ జెమినీ, లీబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు, ఎయిర్ సైన్ ఆర్ క్యాప్రికాన్, వర్గో, టారస్ అయి ఉండొచ్చు, ఎర్త్ సైన్. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు. నెంబర్ అన్నది
స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది, ఆర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆర్ మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.